అక్రమ సంబంధాలు గురుగారు మరీ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అసలు ఏం చంపడాలు, లేడీస్ అయితే మరీ తెగబడిపోతున్నారు. నిన్ననే ప్రియుడి భార్యని చంపేసిందంట ఆమె కోపం వచ్చి. నిన్ననే కోపం వచ్చే అంటే నా ప్రియుడికి ఎందుకున్నావు నువ్వు అని ఇంకా వెళ్ళిపోమని. సో ఈ స్థాయిలో నడుస్తుంది అక్రమ సంబంధాలు. ఇవి ఏమైనా గ్రహ దోషాల గురుగారు? వీటికి ఏం నివారణ లేదా? ఇప్పుడు గతంలో ఏం చేసినా కూడా అది 100కు 200% గ్రహ దోషాలు అనేటువంటివి ఉంటవి. ఇవాళ నేను ఈ బట్టలు వేసుకోవడానికి కానీ, లేదా మీరు ఆ కలర్ వేసుకోవడానికి కానీ, ప్రతిదీ అంటే గ్రహాల బేస్ అయ్యే ఉంటుంది. మన మనస్సు మీద 100కు 200% అది ఉంటుంది. ఉండది అనేటువంటిది లేదు పరిస్థితి. కనుక అక్రమ సంబంధాలు అనేటువంటి విషయం కంటే ముందు అసలు అక్రమ సంబంధాలు ఎట్లా ఉంటాయి అనుకునే విషయంలో ఉదాహరణకు ఇప్పుడు కన్యా రాశి తీసుకుందాం. కన్యా రాశి అంటే పా, పి, పూ, పే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. ఇందులో కన్యా రాశి వారికి వివాహం కాని వారికి ఎవరైనా పరిచయం అయ్యారా? కింద కామెంట్ చేయండి. కన్యా రాశి వారు వివాహం జరిగిన తర్వాత కూడా ఒకవేళ వేరే ఇంకెవరైనా పరిచయం అయ్యారా? లేదా మీకు ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా లాస్ట్ 2 years నుండి 1.5 year 2 years మధ్యలో ఈ రోజు వరకు ఎవరైనా ఒకరు పరిచయం అన్న కావాలి. భార్యపై భర్తకు కానీ, భర్తపై భార్యకు కానీ ఒక అనుమానం అనేటువంటిది ప్రారంభమైనటువంటి సందర్భాలని చెప్పుకోవచ్చును. ఉదాహరణకు చెప్తున్నా. ఇక నెక్స్ట్ ఏమిటి అంటే రాబోయే ఇప్పుడు చూసుకుంటే మనకు సింహరాశి వారు మా, మీ, ము అక్షరాలతో ఎవరైతే ఉన్నారో వీరు గతములో 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు మీకు ఏర్పడినటువంటి ఇల్లీగల్ అఫైర్స్ 2025లో బయటపడడం జరిగిందా అనేది ఒక్కసారి మీ అంతరాత్మను క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారని నేను చెప్తున్నా, బాగానే ఉంది. ఇప్పుడు మొన్న బంగారం రేటు గురించి మనం మాట్లాడినాము. బంగారం రేటు తగ్గుతుంది అని చెప్పాము. మొన్నటి వరకు పెరిగింది, మళ్ళీ ఇప్పుడు ఒక నీటి బుడగలాగా తగ్గుకుంటూ వస్తుంది. దీని పరిస్థితి ఇంకా ముందుంటుంది. అంటే ఇప్పుడు మనము ఒక జాతకాన్ని ఏదైతే మనము చూసి కానీ అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కానీ మనం ఎట్లయితే అనలైజ్ చేసి చెప్తున్నామో అది సత్యం కావాలి. ఏదో మాట్లాడామా వెళ్ళామా అనేటువంటిది కాకుండా అది సత్యం కావాలి, అది వారికి ఉపయోగపడాలి. కనుక సో విషయం అది. ఇల్లీగల్ అఫైర్స్ అంటే జాతకరీత్యా అర్ధాష్టమ సప్తమ గురువు సప్తమ శని వచ్చినప్పుడు ఏర్పడుతుంది. సప్తమ శని సప్తమ గురువు వచ్చినప్పుడు ఏర్పడుతుంది గోచార రీత్యా. ఇక గ్రహచార రీత్యా కానీ గోచార రీత్యా కానీ ఇది కనుక గోచారములు మనకు 8వ భావానికి, 8 అంటే మనకు సీక్రెట్ స్థానం, అది 8వ భావం. 8వ భావానికి గురువు కానీ శని కానీ ట్రావెల్ చేసే క్రమంలో అది మనకు ఒక లాకర్. 8వ భావం అనేది ఒక లాకర్, మనం ధనాన్ని దాచిపెట్టేటువంటి ఒక ప్లేస్. ఇప్పుడు ధనాన్ని దాచిపెట్టే ప్లేస్ను అది మీకొకరికే తెలుసు. ఆ లాకర్ ఓపెన్ అయిపోయి అందులో ఉన్న కాయిన్స్, చిల్లర కాయిన్స్ కానీ డబ్బులు కానీ కింద పడితే అందరు చూస్తారు, అవునా కాదా? అలాగే 8వ భావము అష్టమ శని అష్టమ గురువు కానీ వస్తే మీ ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో బయటపడతాయి. బయటపడడం వేరు, వాటినే కంటిన్యూ చేయడం వేరు. ఈ బయటపడి విషయం తెలిసింది, ఓకే అపాలజీ, భార్య భర్తలు సారీ చెప్పుకొని కలిసి ఉండడం వేరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వేరే చంపేసి వేరేటోతో వెళ్ళిపోవడం వేరు. ఇప్పుడు ఇక్కడ ఎదుటి వ్యక్తి చనిపోయినా పర్వాలేదు, నేను గెలవాలి అనే భావన జాతకరీత్యా రాహువు శని కుజుడు ఒకవేళ కలిసి ఉంటే కొన్ని ప్రదేశాలలో 11వ భావము 9వ భావాలలోనో 8, 6 అట్లా కొన్ని భావాలలో ఉన్నట్టయితే తప్పకుండా ఆ విధమైన పరిస్థితే ఉంటుంది. కుజ రాహువుల కలయిక మనకు పంచమాత కానీ 12వ భావంలో ఉన్నా కూడా వట్టిగానే చెప్పేయచ్చు, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు వీరికి ఇల్లీగల్ అఫైర్ ఉందా లేదా, వీరి స్వభావం ఏంది, క్యాన్సర్ ఉందా లేదా చెప్పచ్చు. ఎంతమందికి అడుగుతున్నా, నేను చాలా మందికి చెప్తున్నా, అమ్మ మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉండాలి,
ఉన్నారా లేరా? అవును ఉన్నా. గురుగారు, మీకు ఎట్లా తెలుసు? మా అమ్మమ్మకు ఉంది, క్యాన్సర్తోనే చనిపోయింది అంటున్నారు. బా ఉమ్, అట్లా ఉంటది. అది కూడా 100% తెలుస్తుంది. చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. Wonderful. గన్ షాట్. కనుక గ్రహ దోషాలే. అలాంటి సందర్భాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజ చేసుకోవాలి. ఓకే. మేము కలిసి ఉండాలి అని అనుకునేటువంటి వారు, చక్కగా మేము మా జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 18 మంగళవారాలు కూడా 108 ప్రదక్షిణలు చేసుకోవాలి. చేసుకొని నమస్కారం చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దానిమ్మ పండును నైవేద్యం పెట్టాలి. ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ, కరావలంబ స్తోత్రాలను కానీ చదువుకోవడము వీరికి అత్యంత శుభాలను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రేమికులు ఉమ్. వీళ్ళది ఇది ఒక సమస్య. నిన్న మొన్నటి దాకా మనం పెళ్లి చేసుకుందాం అంటాడు, నెక్స్ట్ మినిట్ మొహం చాటేస్తాడు. రీజన్ ఏదుంటుందో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ మనసు మార్చి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండేలాగా చేయొచ్చా గురుగారు? అట్లాంటి ఏమన్నా పరిష్కారాలు? తప్పకుండా 100% చేయొచ్చు. ఓ, అంటే అది ఇప్పుడు క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పి ఎట్లుంటుందో, అవును. వీరి స్టేజ్ కూడా ఏ స్టేజ్లో ఉందో మనం చూసుకోవాలి. ఓకే. చూసుకొని ముందుకు వెళితే 100కు 200% చేయొచ్చు. ఇందులో వివాహం జరిగినటువంటి భార్యాభర్తలకు ఎడబాటు జరిగింది, కొంతమేర కలిసి ఉండటం లేదు అని అనుకునేటువంటి వారికి కొంత తాంత్రిక వశీకరణ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకే. ప్రేమించాను నిన్ను, పెళ్లి చేసుకుంటాను నిన్ను అని చెప్పి మోసం చేసినటువంటి సందర్భాలలో కొంతమేర తిరిగి వారి ప్రేమను పొందాలి అనుకున్న జాతక పరిశోధన కంపల్సరీ. ధర్మమైనటువంటి విధంగా మనకు పనులు కావాలి అని అనుకున్నట్టయితే తప్పకుండా పనులు అనేటువంటివి జరుగుతాయి. ఓకే. సో ఇక్కడ వారే చేసుకోవాలి అనుకుంటే ఒక 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి, పెద్దవి వెల్లుల్లిపాయలు అంటారు కదా, వెల్లుల్లి రెబ్బలను తీసుకొని రెండిటిపైన కూడా ఒకదానిపైన వారి పేరు, మరొక దానిపైన ఈమె పేరు, లేదా అబ్బాయి అయితే అమ్మాయి పేరు, అబ్బాయి పేరు రాసుకోవాలి. రాసుకొని రాళ్ళ ఉప్పు, ఒక ఎరుపు రంగు క్లాత్లో రాళ్ళ ఉప్పును పోసి చక్కగా ఒక పిరికడు ఈ 2 వెల్లుల్లి రెబ్బలను పేర్లు రాసిన తర్వాత 2 కలపాలి. కలిపి ఎరుపు రంగు దారంతో కట్టాలి. వెల్లుల్లి రెబ్బలను కట్టి మనసులో మేము కలిసి ఉండాలి అనే భావన చేసుకుంటూ ఆ రాళ్ళ ఉప్పుపై పెట్టాలి. పెట్టి దానిని ఒక మూటలాగా కట్టి మీ ఇష్టదైవం దగ్గర పెట్టి చక్కగా ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఒక 11 రోజులు ఆ మూటను అట్లనే పెట్టి దీనిని పారే నీటిలో వదిలేయడం, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో దీన్ని పెట్టడం ద్వారా తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఓకే. సూపర్. ఏదో రకంగా వారు ఫోన్ చేయడమో మెసేజ్ చేయడమో జరుగుతుంది. ఓకే. ఓకే.